హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఏ క్షణమైన మూసి ఉగ్రరూపం దాల్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి మూసిలోకి నీరుని విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి మూసిలోకి 2630 క్యూసెక్ల నీరుని విడుదల చేశారు. ఇటు చాదర్ఘాట్ అలాగే ముసరంబాగ్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు వర్షాలు వరదలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా భేటీని నిర్వహించారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలన్నీ అలర్ట్గా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. మూసి ఉగ్రరూపంతో యాదాద్రి జిల్లాలో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోండి. గతంలో మనం సెప్టెంబర్లో కూడా చూసాం. అప్పుడు కురిసిన వర్షాలకి ఒక్కసారిగా ఇటు ఎంజీబీఎస్ కూడా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితే మళ్ళీ ఒకసారి నెలకొనబోతుంది. ఇటు హైదరాబాద్కి బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో గతంలో సెప్టెంబర్లో మనం చూస్తే దాదాపు 1000 మందిని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దానికంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇటు 2 జలాశయాలకి సంబంధించి ఒక్కసారిగా నిండు కుండలా మారిపోయాయి. సైక్లోన్ మొంతాకి సంబంధించిన వర్షం వల్ల ఒక్కసారిగా వరద నీరు వచ్చి ఇటు హైదరాబాద్ అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని చెరువులు రిజర్వాయర్స్ అన్నీ నిండు కుండలా మారిపోయాయి. మరి ఆ వరద నీరంతా ఒక్కసారిగా ప్రస్తుతానికి మూసికి సంబంధించి గేట్లు ఓపెన్ చేయడంతో మూసికి దాదాపు 10 గేట్లు ఓపెన్ చేయడంతో 2630 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా మూసికి వదిలేశారు. మూసి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో సెప్టెంబర్లో ఇలానే జరిగింది. అంతకుముందు వర్షాకాలంలో కూడా ఇలానే జరిగింది. మొత్తం మీద మూసి పరివాహక ప్రాంతాల్లో బ్రిడ్జెస్ కూడా మనం చూసాం. ఇంతకుముందు ఎంజీబీఎస్ కావచ్చు, అలాగే పురాణా పుల్, అలాగే ఇంకొక బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో మనం చూసాం. కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ను కూడా ఒక్కసారి తాకుకుంటూ వెళ్ళాయి అక్కడ వరద నీరు. అలాంటి పరిస్థితి మళ్ళీ నెలకొనబోతుంది ఇప్పుడు ఇవాళ. సో మొత్తానికైతే ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తూ ఉండండి. మనం సెప్టెంబర్లో చూసాం. దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య కురిసిన వర్షానికి దాదాపు 1000 మందికి పైగా ఒక్కసారి అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అలాగే మూసి ఉస్మాన్ సాగర్కి సంబంధించి మనం హిమాయత్ సాగర్కి చూస్తే కనుక ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రస్తుతానికి ఫుల్ కెపాసిటీతోని వాటర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫుల్ కెపాసిటీతో ఉండతో ఒక్కసారిగా రిజర్వాయర్ గేట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. మూసి ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఇటు చాదర్ఘాట్ అలాగే ఇటు ముసరంబాగ్ ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్కి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. కింద రైట్ సైడ్ విజువల్లో కూడా ఆ బ్రిడ్జ్కి సంబంధించిన విజువల్సే. నీరు ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ను తాకే విధంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు కూడా నెలకొంది. ఇటు చాదర్ఘాట్ అలాగే అంబర్పేట్ అలాగే రామంతపూర్ ఈ ఏరియాస్కి సంబంధించి ఈ ఏరియాస్లో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికీ ఒక్కసారిగా వరద నీరు చేరుతుంది. అలాగే గతంలో మనం చూసాం ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ లోపలికి కూడా నీరు చేరుకుంది అంటే అర్థం చేసుకోండి ఈసారి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణలో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు సైక్లోన్ మొంతా ఎఫెక్ట్ ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అలాగే తెలంగాణలో పలు జిల్లాలకు కూడా ఉండబోతుంది. సో మొత్తం మీద అయితే ఇటు చాదర్ఘాట్ అంబర్పేట్ రామంతపూర్ అలాగే చాదర్ఘాట్ ముసరంబాగ్కి సంబంధించిన బ్రిడ్జెస్ అన్నిటికీ ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ప్రయాణాలు చేయాలనుకుంటే ఒకవేళ అక్కడ నీరు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఆ రూట్స్ అవాయిడ్ చేసి వేరే రూట్స్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే కుదిరితే అక్కడ ఇళ్ళన్నీ ఖాళీ చేసి మీరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే షెల్టర్స్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ షెల్టర్స్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాత్రి సమయంలో మీరు నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వార్నింగ్స్ ఇచ్చి వచ్చేవి కాదు వరదలు, వార్నింగ్స్ లేకుండా వస్తాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉంటే మంచిదని నేను చెప్పుకుంటున్నా. ఒక పక్కన ఇటు ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అది కూడా ఒక వార్నింగ్ని ఇష్యూ చేసింది. ఇటు హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది అక్టోబర్ ఎండింగ్లో మొత్తం లాస్ట్ రోజులన్నీ కూడా అక్టోబర్కి సంబంధించిన లాస్ట్ ఫ్యూ డేస్
హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. అలాగే ఇటు ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా టైమింగ్స్ని చేంజ్ చేయాలి, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ని పెట్టాలి అని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ సైక్లోన్ మొంతాకి సంబంధించి, అలాగే ఇప్పుడున్న వర్షాలకు సంబంధించి దీనివల్ల ట్రాఫిక్ కంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైతే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఆఫీసెస్ల నుంచి ఇళ్ళకి ఎవరైతే ప్రయాణం చేద్దామని ప్లాన్ చేస్తున్నారో, మీరందరూ ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ ఉందో చూసుకొని మీరు రూట్స్ని, మీరు వెళ్ళే టైమింగ్స్ని ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇటు ఐటీ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రాఫిక్ కంజెషన్ అవ్వకుండా, అలాగే ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఆఫీసెస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ని కూడా మీ ఎంప్లాయీస్కి ఇస్తే బాగుంటుంది. ఒకసారి మనం చూస్తే కనుక 1908లో ఏదైతే మూసీకి సంబంధించి వరదలు వచ్చాయో, ఆ వరదల తర్వాత ఇప్పటిదాకా ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్కి ఇప్పటిదాకా ఎవరు నో చెప్పలేదు. ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూనే పోయాయి. అక్కడ రివర్ బ్రెడ్ కావచ్చు, అలాగే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా గత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇంతకుముందు, గతంలో కూడా, ఇప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దాని కింద దాదాపు 734 ఎకరాల ల్యాండ్ని తెలంగాణ ప్రభుత్వం ప్రిపేర్ చేయబోతుంది. కానీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఆ మూసీ ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ను తాకుతూ ప్రవహిస్తుంది అక్కడ మూసీ నది. అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఆల్రెడీ కొంత ఆ ఏరియాస్కి రాకుండా ఉండడానికి ప్రభుత్వం కొన్ని బ్యానర్స్ని, కొన్ని షీల్డ్స్ని కూడా పెట్టినట్టు, ఒక ఫెన్సింగ్ కూడా వేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ప్రజలు మన గతంలో చూస్తే కూడా ఒక మామ, ఒక అల్లుడు, ఇద్దరు కూడా ఈ మూసీ ప్రవాహంలో ఇద్దరు కొట్టుకొని పోయారు. అల్లుడు మాత్రం సూర్యాపేట తర్వాత ఎక్కడో దాదాపు ఒక 100 కిలోమీటర్ల తర్వాత ఆ అల్లుడికి సంబంధించిన ఆ మృతదేహం దొరికింది. సో మొత్తం మీద అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉంటుందో దాన్ని మాత్రం దాటే ప్రయత్నం ఖచ్చితంగా చేయకండి. దయచేసి మీరు మిగతా రూట్స్ని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రానున్న 2-3 రోజులు కూడా మనం చూస్తే ఇటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు కావాల్సిన నిత్యావసరాలు కానీ, అలాగే మీకు కావాల్సిన మెడిసిన్స్, అలాగే మీకు ఎలాంటి అవసరాలున్నా ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరు బయటికి వెళ్ళకండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ ఏరియాస్లో ఉన్నారో అక్కడ ఎలాంటి సిట్యువేషన్ ఉందో అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక రకంగా హైదరాబాద్కి రెడ్ అలర్ట్, బిగ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ఇటు 2 జలాశయాలు, ఇటు ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్, ఇవి 2 నిండు కుండలా మారిపోవడంతో ఒక్కసారిగా గేట్లు వదులుతున్నారు. ఆ ప్రవాహం వల్ల ప్రస్తుతానికి ఇటు యాదాద్రి జిల్లాలో ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోండి. మూసి ఏ లెవెల్లో ప్రవహిస్తుందనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మూసి ఉగ్ర రూపంతో ప్రవహిస్తుందా? పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద చాలా విస్తారంగా చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు గండిపేట, హిమాయత్ సాగర్ కూడా కంప్లీట్గా జలాశయాలు నిండిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో గండిపేటలో 10 గేట్లకు మేర ఎత్తివేయడం జరిగింది. అండ్ హిమాయత్ సాగర్లో ఈరోజు ఉదయానికి 4 గేట్లు ఎత్తి నీటిని అయితే ఎగువకు వదులుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. కంప్లీట్గా వాటర్ చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కనిపిస్తున్నాం అంటే కంప్లీట్గా కూడా ప్రవాహం అనేది కనిపిస్తూ ఉంది. ఏదైతే మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మొన్న గతంలో వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కూడా హైదరాబాద్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసిన సినారియో కనిపించింది. కంప్లీట్గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగిపోయిన సినారియో చూసాం. సో అదే క్రమంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి అప్పుడు కురిసిన వర్షాలకి తేడా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకి ఏదైతే మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే కొన్నేళ్ల తరబడి సేవలు అందించిన ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు కాస్త మొన్న కురిసిన వర్షాలకి బలహీనపడి చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది. సో ఇది రవాణాకు ఇక పనికిరాదు అంటూ కూడా అధికారులు తేల్చి చెప్పడంతో దీన్ని అయితే కూల్చివేయడం జరిగింది. కంప్లీట్గా కూడా దీనిపై ఎటువంటి రాకపోకలు లేకుండా చుట్టూ కూడా బ్యారికేడ్స్ పెట్టి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది.
ఈ నాట్ ఈవెన్ మనుషులు కూడా ఇటు నుంచి అటు దాటడానికి కూడా పోలీసులు అయితే అనుమతించడం లేదు. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తా ఉన్నాం, సగం రోడ్డు కనిపిస్తుంది, సగం కూడా మొత్తం కూడా వాటర్ కనిపిస్తూ ఉందండి. ఏ స్థాయిలో బ్రిడ్జ్ దెబ్బతినిందో, ఎంత బలహీనపడిందో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకి ఆ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో మనకు అక్కడ క్లియర్ కట్గా మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్త మొత్తం కూడా అక్కడ ఇరుక్కోవడం జరిగింది కంప్లీట్గా కూడా. అదంతా కూడా ఆ హైట్ వరకు సుమారుగా ఈ బ్రిడ్జ్ నుంచి మరో 10 ఫీట్ల హైట్ మేర కూడా వాటర్ ఫ్లోట్ అయిన సినారియో కనిపించింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్లో ఎత్తిన 4 గేట్ల ప్రవాహానికి ప్రస్తుతం మూసీ రివర్ అయితే ఉగ్రరూపం దాల్చినట్టు కనిపిస్తుంది. అంత ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. కంప్లీట్గా బ్రిడ్జిని ఆనుకొని బ్రిడ్జికి ఏదైతే రవాణా వెహికల్స్ వెళ్తాయో అవన్నీ కూడా అంతరాయం కలిగింది. సో చుట్టూ కూడా రాకపోకలు బంద్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఎలా అయినా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందా అనే నేపథ్యంలో కంప్లీట్గా కూడా దీన్ని మూసివేయడం జరిగింది. చుట్టూ కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో రోడ్డుని బ్లాక్ చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్లో చూస్తే అధికారులు మనుషులని కాదు ఎవరు ఇక్కడికి రాకుండా వారిని అక్కడే రోడ్డుకి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో వారు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవాహం ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా మనుషులు వెళ్ళినా పొరపాటున జారి పడినా పెద్ద ప్రమాదం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు వాళ్ళందరినీ కూడా ఇట్లా మూవ్ చేసే బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా. సో ఇక్కడ ఉన్న సినారియో ఎలా ఉందంటే, ప్రస్తుతం ఉన్న సినారియో ఎలా ఉందంటే, ప్రస్తుతం ఎత్తిన 4 గేట్ల ప్రవాహానికి ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకుంటే ప్రవాహ తాకిడి సుమారుగా 4 గతంలో కురిసిన వర్షాలకి గండిపేట గేట్స్ అయితే వదలలేదు, స్టోరేజ్ చేసుకోవడం జరిగింది, హిమాయత్ సాగర్ వదలడం జరిగింది. కానీ ఇప్పుడు కురుస్తున్న ఈ మోంతా ఎఫెక్ట్ అయితే హైదరాబాద్పై చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో గండిపేటలో సుమారుగా 10 గేట్ల పైగా వాటర్ని దిగువకు వదలడంతో అక్కడి నుంచి హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి వదలడంతో ఈ మూసీ రివర్ ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా ఒక పాత రూపం ఏదైతే గత నెల రోజుల క్రితం చూసిన ఉగ్రరూపం అయితే మళ్ళీ దాల్చింది. కంప్లీట్గా కూడా భారీ ప్రవాహం అయితే ప్రవహిస్తూ ఉంది. చుట్టుపక్కల స్థానికులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందా, ఎప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటుతుందా అనే అనుమానం వస్తుంది. ఒకసారి మనం విజువల్ చూసుకుంటే ఏదైతే రివర్కి ఆనుకొని ఏదైతే మూసీ నదికి ఆనుకొని చిన్న చిన్న కుటీరాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది కూడా గుడిసెలు వేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారిగా అకస్మాత్తుగా వరదలు వచ్చిన, క్లౌడ్ బస్ట్ లాంటి వర్షాలు పడ్డా ఒక్కసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఒక్కసారిగా గేట్లు ఎత్తి ఇవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ ప్రాణ నష్టం అయితే కలిగే అవకాశం ఉంది. సో ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం అంటే నిలువరిస్తున్నారు. ఇక్కడ పనులు అన్నీ కూడా ప్రస్తుతానికి ఆపడం జరిగింది. సో మోంతా తుఫాన్ ఎఫెక్టు ఏపీలో ఎంత ఉగ్రరూపం దాల్చిందో దాని ప్రభావం మెల్లమెల్లగా తెలంగాణ వైపు కూడా చూపిస్తూ ఉంది. తెలంగాణ నల్గొండ, సూర్యాపేటతో పాటు హైదరాబాద్లో కూడా ఈ ప్రవాహం అయితే కనిపిస్తూ ఉంది. సో అధికారులు అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరిని కూడా వెళ్లకుండా కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారులతో ఒకసారి అడుగుదాం, మాట్లాడదాం, ఏమంటా ఉన్నారు. సో ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పండి. ఈ ప్రవాహం తీవ్రత ఇలా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా. స్థానికులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం ఇక్కడ ఉన్న సినారియో ఏంటనేది. సో మీకు ఎంతో సేవలు అందించిన ఈ ముసరం బ్రిడ్జ్ ఇప్పుడు మూసివేయడం జరిగింది, కూల్చివేస్తూ ఉన్నారు. మీకు రాకపోకలకి అంతరాయం కలుగుతూ ఉంది. ఎలా ఉంది సినారియో ఇప్పుడు? ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇటు నుంచి 2 కిలోమీటర్స్, అటు నుంచి 2 కిలోమీటర్స్ తిరగాలంటే అట్లా 10 సార్లు తిరగాలంటే 40 కిలోమీటర్ అవుతుంది. ఇబ్బందే ఉంది. ఇది త్వరగా బ్రిడ్జి కంప్లీట్ చేస్తే జనానికి సౌకర్యం ఉంటుంది. సో సుమారుగా ఎన్ని రోజులుగా బంద్గా ఉంది ముసరాంబా బ్రిడ్జ్? అంటే ఇంతకుముందు నడుచుకుంటా వెళ్ళడానికి కూడా లేదంటున్నారు అవకాశం. సో ఎలా ఉంది, డేంజరస్గా ఉందా బ్రిడ్జ్? ఎలా ఉంది దాని పరిస్థితి? అంటే మొన్నటిసంది మన గేట్లు ఎత్తారు కదా, ఆ వాటర్ వచ్చిన కాడ నుంచే బంద్ పెట్టిరు. అంత ముందుకు నడవనిచ్చారు, పబ్లిక్ వచ్చిరిపోయారు. తర్వాత మధ్యలో ఆ వాటర్ ఫ్లో తోటి డ్యామేజ్ అయిందని తీసేసారు. సుమారుగా మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది? మూసీ నదికించి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు సురక్షితంగా ఉన్నారు, కానీ ఒకవేళ వరద వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరికీ కూడా ముప్పుగా ఉంది. సో ఇక్కడ ఉన్న వారు ఎందుకని ఖాళీ చేయట్లేదు? ఇక్కడ నుంచి కూడా ఒకసారి గేట్లు ఎత్తి ఇదంతా కూడా మునిపోయే అవకాశం ఉంది కదా. అంటే గవర్నమెంట్ వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఏదైనా సూచించిన తర్వాత కాల్ చేస్తారు వాళ్ళు. ప్రాబ్లం అయితే ఉంది. మూసీకి అటు ఇటు ఒక 300 వచ్చిన వర్షాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ కూడా ఫేస్ చేశారు, ఇప్పుడు ఇంకెక్కువైంది. ఇప్పుడు ఎక్కువ ఫేస్ చేశారు. వర్షాలు పడ్డప్పుడు ఎలా ఉండే మీ సిచ్యువేషన్ ఇక్కడ అంతా నిండిపోయినప్పుడు? నిండిపోయినప్పుడు వచ్చినాయి. ఇటు సైడ్ మామూలుగా ఒక 500 మీటర్ వరకు వచ్చింది వాటర్. అటు 500 మీటర్ వచ్చింది వాటర్, వచ్చింది పైకి, ఫ్లో
పెరిగింది కానీ ఇక అప్పుడు పోలీసు వాళ్ళు ఆపేసారు. పడుతున్న వర్షాల గురించి ఏం చెప్తారు? కంటిన్యూస్గా కదా మనకు హైదరాబాద్ మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో మీ ఇంట్లో మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? అంటే కొంచెం ఇబ్బందే ఉంది. రోజు సామాన్యులకైతే ఇబ్బంది, డైలీ పోయి పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. డైలీ పని చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంది. సో మీ ఏరియాలో లోడతో ప్రాంతమా లేకపోతే ఎలా ఉంది? నీళ్ళు నిలుస్తాయా లేకపోతే ఎలా ఉంది? అంటే మా ఏరియాలో అంత నీళ్ళేం నిలువయి, ఎందుకంటే కొంచెం గడ్డకే ఉంది కాబట్టి. ఆ. ఇటు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ముసరాంబాగ్ బ్రిడ్జ్ మూసివేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా షార్ట్ కట్ వేలా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఎందుకంటే ఇక్కడ నుంచి అవతలికి వెళ్ళడానికి ఒకవేళ ఇది కానీ ఇప్పుడు క్లోజ్ అవడంతో సుమారు 2-3 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో అధికారుల చొరవతో వెంటనే ఈ బ్రిడ్జ్ పనులు త్వరగా ముగిస్తే బాగుంటుందంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ సిచ్యువేషన్ చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మరికొన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంది. వర్షాలు పడ్డాయి అంటే ఆ ఉగ్రరూపం చూడవచ్చు. ఒకసారి రోడ్డుకు ఆనుకొని అంత ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. ఆ రోడ్డు ఒకవేళ మనుషులు బై మిస్టేక్ ఈ రూట్లో నడిచినా వెళ్ళినా ఒకవేళ కాలు జారి అందులో పడినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అధికారులు అయితే వీళ్ళని ఎక్కడికి కూడా దూరంగా అలౌ చేయడం లేదు. ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా దాటి వేయించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఒక్కసారిగా బ్రిడ్జ్ పనులే ఆపేశారు. ఇక్కడ పడుతున్న వర్షానికి బ్రిడ్జ్ పనులే ఆపేశారంటే ఇక్కడ ఉన్న తీవ్రత ఎలా ఉందో కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా కూడా మూసీ ప్రవాహం ఎంత ఉగ్రరూపం దాల్చిందంటే సుమారుగా 4 గేట్లు హిమాయత్ సాగర్లో 4 గేట్లు ఎత్తిన ప్రవాహం ఇలా ఉంది. లాస్ట్ టైం మనం చూసాం అన్ని గేట్లు కూడా ఒకసారి ఎత్తడం జరిగింది. కంప్లీట్గా నేను నిల్చున్న ఏరియా కూడా కంప్లీట్గా మునిగిపోగా సుమారు ఇక్కడ నుంచి మనం నిల్చున్న ఏరియా నుంచి సుమారుగా 500 మీటర్లు కూడా మొత్తం కూడా మునిగిపోయిన సినారియో చూసాం. సో ఇదంతా కూడా మునిగిపోయింది. పాత ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఏదైతే కొట్టుకొచ్చిన మట్టి, అందులోకి వెళ్ళిన ఆ చెత్త వ్యర్థాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అధికారులు చొరవ తీసుకొని త్వరగా ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ని పూర్తి చేస్తే మాకెంతో సహాయంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చుట్టూ తిరగాలన్నా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న ఒకవేళ వాటర్ లేనప్పుడు ఇది పనిచేసింది. కానీ ఇప్పుడు వర్షం తాకిడికి పూర్తిగా దెబ్బతింది. ఈ బ్రిడ్జ్ నడవడానికి కూడా ఇప్పుడు పనికిరాని విధంగా తయారైంది. ఎందుకంటే దీనిపై వెళ్ళిన ప్రమాదమే తప్ప మేలు జరిగేది ఏం లేదు. ఒకవేళ బై మిస్టేక్ జనాలు ఒకవేళ గుంపుగా వెళ్ళిన ఇరిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దీన్ని మూసేశారు. సో త్వరగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక ఆరెంజ్ ఎల్లో అలర్ట్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా. సో సూర్యాపేట సూర్యాపేట, నల్గొండ అండ్ ఉమ్మడి తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాలు అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ పటాన్చెరు కావచ్చు, ఇటు పటాన్చెరు నుంచి మెడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ఈ 4 సిటీస్ నుంచి లోపల సిటీ మొత్తం కూడా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్న ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కురుస్తున్న వర్షాలు ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి 11 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. కుదిరితేనే బయటికి రండి. ఇంకా రానున్న 2-3 రోజులు కూడా ఇదే సినారియో ఉండబోతున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ గణేష్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్.